చేసి చూపిస్తారండి, చేసి చూపించేస్తారు. ఎగ్జాక్ట్లీ ఆ సాంగ్ మొత్తం అయితే సుచిత్ర మేడం వాళ్ళ అసిస్టెంట్లను తీసుకొచ్చి వాళ్ళు చేసేవారు, అది మేము చేసేవారు. ఓకే, జస్ట్ దట్ ఐజ్ లో ఎక్స్ప్రెషన్ ఇస్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది, అదర్ దెన్ దట్ బాడీ లాంగ్వేజ్ అంతా. ఓకే, అలాగే ఇందాక సుమా చాలా డౌట్స్ క్రియేట్ చేస్తుంది కదా, జనరల్ గా తేజ గారు అనేసరికి చాలా సీరియస్ గా ఉంటారు, కరెక్ట్ గా యాక్ట్ చేయకపోతే అవి కూడా ఉంటాయని ఒక టాక్ ఉంది జనరల్ గా. నేను తేజ గారిని కూడా అడిగాను అన్నమాట, ఆయన ఎలా చెప్పారంటే ఆన్సర్, వర్క్ కోసం నేను ఏమైనా చేస్తాను అంటే ఇదని చెప్పలేదు, కాళ్ళన్నా పట్టుకుంటాను. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ నన్ను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన కూర్చోబెట్టుకుని ఎంతో మర్యాదగా, అన్న ప్లీజ్ రా ఇవాళ ఏదో ఒకలాగే సీన్ కంప్లీట్ చేయాలరా, చేసేద్దాం, నువ్వు చేయగలవు కమాన్ అని చెప్పి మాట్లాడిన రోజులు ఉన్నాయి, చేస్తావా లేదా అనే రోజులు ఉన్నాయి. సో ఇట్స్ మిక్స్డ్ ఫీలింగ్. అదేంటంటే వర్క్ వరకు వచ్చేసరికి, ఈవెన్ లంచ్ బ్రేక్స్ లో కూడా అది క్యారీ అవుతుంది, బ్రేక్స్ లో కూడా క్యారీ అవుతుంది, ఓన్లీ ఆ షార్ట్ టైమ్ లో, షార్ట్ అయిన తర్వాత మర్చిపోతారు. ఓకే, సో ఇట్స్ అది వెరీ నైస్ ఇదండి ఫర్ డైరెక్టర్ టు బి లైక్ దట్, ఇట్స్ వెరీ గుడ్. అండ్ న్యూ కమర్స్ కి అది రిక్వైర్డ్ యాక్చువల్లీ. ఓకే, అంటే సీరియస్నెస్ వస్తుంది బికాజ్ వి డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఓకే, ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ లో అన్ని టైప్స్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ ఆర్ట్ ఫిల్మ్స్ ఆల్సో, అంటే యాక్షన్ చేయాలి, ఆర్ట్ ఫిల్మ్స్ కూడా చేయాలి, కమర్షియల్ మూవీస్ కూడా చేయాలి. ఆన్ ద హోల్ ఐ వాంట్ బి యాక్టర్ అండి, అంటే హీరోగా కాకుండా యాక్టర్ గా. హీరో ఇస్ మై ప్రయారిటీ, బట్ దెన్ మంచి స్క్రిప్ట్లు ఎంచుకోవాలని ఒక, అది అందరికీ ఉండే ఇదే, కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్ అండి, ఐ గివ్ మై బెస్ట్ టు చూస్ ద రైట్ స్క్రిప్ట్ విచ్ విల్ సూట్ మీ, నాకు కూడా సూట్ అవ్వాలి, నాట్ దట్ అలా. సో ఐఎమ్ వెయిటింగ్. ఓకే, మీరు? సేమ్, మోర్ ఆఫ్ యాక్టింగ్ ఓరియంటెడ్ ఐ థింక్, అంటే ఇంకా బాగా చేయాలి. ఫస్ట్ మూవీ ఆల్సో చాలా అప్రిసియేషన్ వచ్చింది, సో టు డూ ఈవెన్ బెటర్ అండ్ రోల్స్ దట్ necessarily show you as an actress. Especially eyes plus point. చెప్పండి కదా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఓకే, అయితే ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం, లెట్స్ టేక్ షార్ట్ బ్రేక్. మాస్ మస్తి మాటలతో మస్తు మజా చేసే మీ ఆర్జే గజనీ ఇప్పుడు ఎక్స్ట్రాలో గరానా గజనీగా. టీవీలో ఇది నేను ఫస్ట్ టైం చేసే ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. ఎక్స్ట్రా చాలా బాగుంది, 100% ఫిల్మీ.
ప్రిన్స్ అండ్ నందిత ఈ మూవీ భవ్య క్రియేషన్స్ కదా, సో ప్రొడ్యూసర్ గారు లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, మీకు ఎలా ఎంత బాగా కేర్ తీసుకున్నారు షూటింగ్ స్పాట్ లో కానీ ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ భవ్య క్రియేషన్స్ చాలా తక్కువ మాట్లాడుకున్నాం అండి మనం. ఐ షుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్ టు ఆనంద్ ప్రసాద్ గారు. అలాగే జనరల్ గా ఏ ప్రమోషన్ లో అయినా కానీ ప్రొడ్యూసర్ ని అసలు సినిమానే బేసే ప్రొడ్యూసర్. రియలైజింగ్ ఇప్పుడు మీరు అడగగానే ఐ రియలైజ్ మేము అక్కడి నుంచి ఈ స్టేజ్ కి రావడంలో టాలెంట్ సర్చ్ లో తేజ గారు హ్యాస్ అ వెరీ బిగ్ హ్యాండ్. తేజ ఇస్ ద సోల్ ప్రొవైడర్. బట్ అదర్వైజ్ ఇక్కడ వరకు రావడానికి మూవీ చేయడానికి ప్రొడ్యూసర్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఆఫ్ ద మూవీ. ఈజ్ ద బేస్. తర్వాత నుంచి డైరెక్టర్, తర్వాత యాక్టర్స్ మేము తయారవుతాం. ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ యూ స్టార్టెడ్ విత్ యూ నో. ఓకే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు పెద్దగా డైలాగ్ లేవు. తేజ గారు మళ్ళీ అవుట్ ఆఫ్ హిస్ క్రియేటివ్ వేస్ ఇది ఒక వే. ఫస్ట్ 5 days ఆఫ్ షూటింగ్ డైలాగ్ అంతా కూడా అవును లేదు ఇరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇంతే డైలాగ్. సో దట్ వాస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఆ టైంలో. అది కూడా సీన్స్ కూడా ఎలాంటివి అంటే డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవడం. ఇట్స్ వెరీ కామన్ థింగ్. బ్యాగ్ తీసి అదే నేను తింతో మాట్లాడి అయ్యో అలాంటి అలవాట్లు మా ఇంట్లో అంట లేవు, మీరు కొంచెం దూరంగా ఉండండి, ఇవన్నీ అంటే కొంచెం ఇమోషన్, ఒక ఎక్స్ప్రెషన్ చేంజ్, ట్రాన్సాక్షన్ ఉండాలి. వీటిలో అవి లేవు. సో ఇట్ వాస్ అ వెరీ ఈజీ థింగ్ టు డూ ఫర్ మీ. దీన్ని ఫస్ట్ షాట్ కొంచెం డైలాగ్ ఉండేది, రావద్దు రావద్దు అన్నావు కదా. ఫస్ట్ షాట్ దానికన్నా ముందు బాటిల్ తో కొడతాను, బాటిల్ తో బుర్ర మీద. ఫస్ట్ డైలాగ్ షాట్ ఏమో రావద్దు రావద్దు అన్నావు కదా. సో దాట్ వాస్ కొంచెం నేను అనుకున్నాను, నేను ఇంకా హ్యాపీగా సేల్ అయిపోయాను, నా అన్ని చిన్న చిన్న షార్ట్స్ పెట్టారు. దీనికి కొంచెం ఇబ్బంది అయింది. పెద్ద డైలాగ్స్. యాక్చువల్లీ రోల్ మొత్తం డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా ఐ థింక్ అదే చిన్నది అనుకుంటా. ఓకే, సో మొత్తానికైతే ఫస్ట్ ఇది షూటింగ్ అంతా అయిపోయింది. ఆ తర్వాత ఆన్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ పైన మూవీ ఎప్పుడు చూసారు అసలు? చూసిన వెంటనే ఎలా అనిపించింది? నేనైతే ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళాను. ఏమన్నారు ఫ్రెండ్స్? యాక్చువల్లీ షాక్ అయిపోయారు. దే నెవర్ థాట్, ఇమాజిన్ చేయలేదు వాళ్ళకి ఇలాగుంటుంది, యూ లుక్ లైక్ దాట్. ఏదో ఓకే మూవీ చేస్తుంది, లెట్స్ సీ యాజ్ అ ఫ్రెండ్ అంటే దే వర్ షాక్డ్. మై గాడ్ యూర్ అ గుడ్ పర్ఫార్మర్ అన్నారు. ఓకే, డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు లేకపోతే ఎవరైనా చెప్పారు? లేదండి, నేను చేయలేదు డబ్బింగ్. ఓకే ఓకే, మీది? నాది కూడా డబ్బింగ్ వేరే వాయిస్ ఇచ్చాము. బికాజ్ ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు, ఆ డెప్త్ ఇవ్వగలమో లేదో అని. అదర్వైజ్ నేను డబ్బింగ్ ట్రై చేశాను, ఇట్ వాస్ వెరీ గుడ్. కానీ డబ్బింగ్ ఇచ్చిన వాయిస్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇచ్చిన వాయిస్ కి నాకు ఒక 10% డిఫరెన్స్ ఉంది. సో ఇంకా తేజ గారు ఏం చెప్పారంటే ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ యూ కెన్ గెట్ బెటర్. నీకంటే లిప్ లో ఏం ప్రాబ్లం లేదు. సో సమ్ పీపుల్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇన్ దర్ వాయిస్, అదేం ప్రాబ్లం లేదు. ఇట్స్ అ ఫ్రెష్ వాయిస్, వాడదాం. కానీ నాట్ రైట్ నో, బికాజ్ మనకి ఈ టైంలో డెప్త్, ఎమోషన్ చాలా అవసరం. అది కూడా నీ ఫస్ట్ మూవీ, యూ డోంట్ వాంట్ టు లుక్ నార్మల్, చాలా బాగుండాలి. అదే అప్లాజ్ కూడా నార్మల్ గా ఉండదు కూడా. మొత్తానికి తేజ గారు చాలా కేర్ తీసుకున్నారు అనమాట. ఇవన్నీ మీరు చెప్తా ఉంటే అనిపిస్తుంది. అవునండి, ఇన్ అవే వైజాగ్ వదిలి వచ్చాక ఇక్కడ నన్ను చూసుకున్నారంటే తేజ గారు. ఎన్ని రోజులు షూటింగ్ అయింది టోటల్ మూవీ? మూవీ ఒక 84 days అయిందండి. మధ్యలో ఒక 1 month బ్రేక్ కూడా, ఒక 20 days ఒకసారి, 10 days ఒకసారి. సో 3 + 1 4 months అక్కడ. అది కాక మూవీకి ముందు స్క్రీన్ టెస్ట్ నుంచి ఒక 2 months. టోటల్ 6 months ఇక్కడ ఉన్నా. ఓకే, సో చెప్పండి తేజ గారి గురించి. ఆయన డైలాగ్ మూవీ చూసిన తర్వాత ఏమైనా కాంప్లిమెంట్స్ చేశారా? ఎలా ఫీల్ అయ్యారు మూవీ వన్స్ థియేటర్ లో మీరు అందరూ చూసిన తర్వాత? తేజ సార్ ఏం అనరు యాక్చువల్లీ. చూసి జస్ట్ సే
స్మైల్ చేస్తారు. ఆయన స్మైల్ అదేంటో అందులోనే మనం 100 రకాలుగా స్మైల్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఫర్ us. మంచి సాటిస్ఫాక్షన్. కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ ప్రెస్ మీట్స్ లో కూడా చెప్పారు, డైరెక్ట్ గా అన్నారు హీరోయిన్ చాలా బాగా చేశారు ఈ మూవీలో అని చెప్పారు. యాక్చువల్లీ ఫేస్ టు ఫేస్ తేజర్ ఎప్పుడు చెప్పరు, జనరల్ బయట మాట్లాడేటప్పుడు మేబీ సో ఫైనల్లీ ఈ మూవీ గురించి ఎక్స్ట్రా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? హాలీ ఎక్స్ట్రా ఆడియన్స్ మూవీ ఇస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రొమాన్స్, థ్రిల్, కామెడీ, మీకు నచ్చిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. లాట్స్ ఆఫ్ యాక్షన్ కూడా. లాస్ట్ లో పట్టుకొని విలన్ ని అందరినీ బాగానే కొట్టాను, ఫస్ట్ లో తను తిన్నా. సో జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ఇట్. ఓకే, అలాగే నందిత గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ చూసిన మూవీ ఇది. కంప్లీట్ ఫ్యామిలీతోనే వెళ్ళి చూడండి ఈ మూవీని, త్వరగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఈజ్ అమేజింగ్, డోంట్ మిస్ ఇట్, ఇట్స్ అ మస్ట్ వాచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీకు కూడా మంచి మంచి మూవీస్ రావాలని మీరు అనుకున్నట్టు హీరోతో పాటు ఆర్టిస్ట్ గా కూడా ఐ మీన్ ఒక యాక్టర్ గా ఇంప్రూవ్ అవ్వాలని both of you guys, all the best. చూసారు కదండి, నందిత, ప్రిన్స్ చాలా చాలా క్యూట్ గా మాట్లాడారు మనతో. సో మూవీ కూడా మీరు కూడా అంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, మూవీ చాలా చాలా బాగుంది. ఇప్పుడు నీకు నాకు మూవీ పేరు యాక్చువల్లీ డాష్ లేదు, ఆ డాష్ లో మనం సక్సెస్ పెట్టాలి ఇంకా. సో వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంది మూవీ. నేను ఆల్రెడీ చూసాను, 2 times నేను చూసాను, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసే మూవీ అన్నమాట. సో ఇప్పటివరకు ఉన్న ఫిల్మీ అప్డేట్స్ ప్రిన్స్ అండ్ నందిత మనకు చాలా చాలా చెప్పారు నీకు నాకు మూవీ గురించి. అలాగే మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎక్స్ట్రా. దిస్ ఇస్ యువర్ వెన్యూ సైనింగ్ ఆఫ్. నమస్కారం, బ్లాక్ అండ్ వైట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రోజులాగే ఓ అద్భుతమైన మూవీతో మీ ముందుకు వచ్చేసాం. సో మన జీవితంలోని ఏమంటారు సుఖ దుఃఖాలు గానీ వెలుగు నీడలు గానీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వెలుగు నీడలు. సో అందరికీ అర్థమైపోయినట్టుంది ఏ వెలుగు నీడలు. ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, జగ్గయ్య గారు, అలాగే గిరిజ గారు ముఖ్య పాత్రలు నటించిన ఈ చిత్ర విశేషాలు బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ పంచుకోవాలంటే ముందుగా మన కార్యక్రమాన్ని ప్రారంభించాలి. సో మన కార్యక్రమాన్ని ప్రారంభించాం. వెలుగు నీడల మూవీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దాంట్లో మెయిన్ క్యారెక్టర్స్ 4 మెయిన్ క్యారెక్టర్స్. రైట్. ఏఎన్ఆర్ గారు ఏఎన్ఆర్ గారి క్యారెక్టర్ కంటే ముందు ఏఎన్ఆర్ గారి సినిమాలు తీసుకుంటే మనకు వెలుగు నీడలు వచ్చేసి 97th మూవీ అవుతుంది. సారీ 97th కాదు, 87th మూవీ ఏఎన్ఆర్ గారికి. అలాగే ఈ సినిమా రిలీజ్ కి అలాగే ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ కి ఒక ఉంది ఏంటంటే మనకి వెలుగు నీడలు అన్నది 7th Jan 1961 లో వస్తే సీతారాములు కళ్యాణ్ అంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు డైరెక్ట్ చేసిన మూవీ 6th Jan 1961 లో రిలీజ్ అయింది. అంటే 2 పెద్ద హీరోలు నటించిన మూవీ వెంటనే రిలీజ్ కావడం, ఆ 2 కూడా ఘన విజయం సాధించడం అంటే ప్రేక్షకులకి పండగ లాంటిది అని చెప్పవచ్చు. అండ్ ఇదే మూవీ తమిళ్లో కూడా రీమేక్ అయింది కదా. రైట్. సో ఇది తెలుగు తమిళ భాషలో ఏకకాలంలో నిర్మించబడింది. సో తెలుగులో మనకి 7th లో వచ్చేటప్పుడు 7th Jan లో రిలీజ్ అయితే, అలాగే తమిళ్లో వచ్చేసి అది 14th Jan అంటే సంక్రాంతికి కానుకగా అక్కడికి రిలీజ్ చేయడం జరిగింది. సో వెలుగు నీడల చిత్రం గురించి అలాగే వేరే ఏ చిత్రం గురించి అయినా మీరు మాతో విశేషాలు పంచుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసేసేయండి. మాతో చాలా విశేషాలు మీరు పంచుకోవాలని మేము కోరుకుంటున్నాము. రైట్. సో ముందుగా ది మూవీ ప్రొడ్యూసర్ గురించి దుక్కుపాటి మధుసూదన్ రావు గారు అసలు ఈ వెలుగు నీడల మూవీ తీద్దామనడానికి ముందు ఆయన వేరే మూవీ చేద్దాం అనుకున్నారు. కానీ కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దుక్కుపాటి మధుసూదన్ రావు గారు మాంగళ్య బలం సినిమా తీసిన తర్వాత దొంగరాముడు సినిమాని హిందీలో చేద్దాం అనుకున్నారు.
సో హిందీలో చేద్దాం అనుకున్నారు. మన ఇంకెవరు దుక్కుపాటి గారి ఫేవరెట్ అయిన ఏఎన్ఆర్ గారిని పెట్టేసి, అలాగే మీనా కుమారి గారిని పెట్టేసి హిందీలో చేద్దాం అనుకున్నారు. కానీ కొన్ని ఏమంటారు, మన దుక్కుపాటి గారికి అనారోగ్యం కారణం వల్ల ఆయన హాస్పిటల్లో చేరడం జరిగింది. సో